కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కొత్తగూడెం, మనుమకొండ, మహబూబ్నాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సర్కార్ సహాయక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీస్లో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రహదారి ఇబ్బందులు, ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తిన వీలుగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి సర్కిల్ పాయింట్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్న కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఎమర్జెన్సీ తలెత్తినా స్థానిక అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. భారీ వర్షం, వరదల కారణంగా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్ట్లు కూలినా, గన్లు పడ్డా వెంటనే సంబంధిత నంబర్లకు సమాచారం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. రైట్, ఇప్పటికే దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, గుడ్ మార్నింగ్ సందీప్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా కుండపోత వాన కురిసింది. అటవీ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, ములుగు జిల్లాలో మాత్రము అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని ప్రజలు మొత్తము అతలాకుతలమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఉదయం 6 నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. దాంతో పాటు ములుగు జిల్లా గోవిందరావుపేటలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వర్షం కూడా మరొక 2-3 రోజుల పాటు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సర్కారు, ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధం ఉండాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ రోజు కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. 2 రకాల అలర్ట్లను కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. అంటే దాదాపు అంతటా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకొకసారి నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం తాలూకా డీటెయిల్స్ లోకి డెప్త్ కి వెళ్తే సందీప్, ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమ్రభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ జిల్లాలో మాత్రము రికార్డు స్థాయిలో వర్షపాతం నిన్న కురిసింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా రోడ్లు దెబ్బతిన్నాయి, కల్వర్టులు దెబ్బతిన్నాయి. జిల్లాలకు మధ్య కూడా రోడ్లు కోతకు గురి కావడంతో కంప్లీట్ గా రాకపోకలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితి నిన్న చాలా జిల్లాలో కనిపించింది. సో రాత్రి అయితే వర్షం పడలేదు. సో కొంచెం గెరివిచ్చిందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులైనా మైనర్ ప్రాజెక్టులకు కూడా, అన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వర్షం వచ్చింది. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకున్నాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లను కూడా లిఫ్ట్ చేసి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. దీంతో ఆదిలాబాద్ లోని
సుభాష్ నగర్ లో వరదలో చిక్కుకున్న వారిని కూడా నిన్న బయటకు తీసుకొచ్చింది ఎన్డీఆర్ఎఫ్ బృందము. వారిని క్షేమంగా రక్షించింది. ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామ శివారులో కూడా ఆర్ఎన్బి రోడ్డు గోతకు గురైంది. బోతు పిఎస్సిస్ లో గోదాంలో ఉన్నటువంటి యూరియా బత్తాలు కంప్లీట్ గా తడిసిపోయాయి. పిఎస్సిస్ గోదాంలోకి వరద నీరు వెళ్లడంతో రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా బత్తాలు కూడా కంప్లీట్ గా తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో దాదాపు 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి నిన్న. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, ఇంద్రవెల్లి, సాత్నాల, ఇచ్చోడ, కుమ్రభీం, ఆసిఫాబాద్ జిల్లా దహగాం, మంచిర్యాల జిల్లా భీమిని, నిన్నెల, జైపూర్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే భారీ వర్షం నమోదైంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను అయితే వరద చుట్టుముట్టింది. సుభాష్ నగర్ లో ఓ ఇంటిపైన చిక్కుకున్నటువంటి నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తాళ సహాయంతో సురక్షితంగా తీసుకొచ్చాయి. జేఎస్ ఎస్టేట్, శాంతినగర్, రవీంద్ర నగర్, వికలాంగుల కాలనీ, టీచర్స్ కాలనీ, లక్ష్మీనగర్ ఇవన్నీ కూడా ఆదిలాబాద్ టౌన్ లో ఉన్నటువంటి కాలనీలు. దీంతో పాటు గ్రీన్ సిటీ కూడా ఈ కాలనీలో కూడా నీళ్లు వచ్చింది. కొమరంభీం జిల్లా కిరబెరి మండలంలోని అనార్పల్లి వాగు పొంగిపోవడంతో కరంజిగూడ, అండుగూడ, బోర్లాలగూడ, గొండుగూడ, లక్ష్మపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కిరమెరి మండలంలోని ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. గిరిజన గ్రామాలకు కూడా కంప్లీట్ గా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పవచ్చు. వాళ్ళు ఎటు వెళ్లలేని స్థితిలో తమ గూడాల్లోనే ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో తరోడ వాగు పొంగిపోలింది. దీంతో వాగును దాటేటువంటి క్రమంలోనే లారీ వస్తుంది. లారీ ఆ వాగు ప్రవాహానికి బయటికి వెళ్లలేక లారీ డ్రైవరు లారీ పైకి ఎక్కడంతో జైనత్ పోలీసులు తాళ సహాయంతో ఆ డ్రైవర్ ని బయటికి తీసుకుని రావడం జరిగింది. సో ములుగుపై కూడా నిన్న కుండపోత వర్షం కురిచిందని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు మండలం బుద్దారం రహదారిలో రాళ్లవాగు ఉప్పొంగి రోజు తెగిపోయింది. దీంతో అక్కడ 3 గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఏటూరు మండలం దొడ్డమల్యాల, చెల్పాక, ఇలిశెట్టిపల్లి గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్దుతో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తీవ్రంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంతో పర్యాటకుల యొక్క సందర్శన కూడా నిలిపివేయడం జరిగింది. గోవిందరావుపేట మండలం పస్రా మేడారం మధ్య రాష్ట్రీయ రహదారి పైన ఉన్నటువంటి వరద ముచ్చెత్తడంతో అక్కడ కూడా రవాణా అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెకడపల్లి, కేశవపూర్ మధ్య ఉన్నటువంటి లో లెవెల్ కల్వర్ట్ పై కూడా పెద్దవాగు పొంగిపోవడంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సో ఇలా ఎక్కడ చూసినా సరే ఉత్తర తెలంగాణలోని జిల్లాలో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో దాదాపు 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది. సో మరొక 2-3 రోజుల పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద ఇలానే కంటిన్యూ అవుతే ఎస్ఆర్ఎస్పి గేట్లను కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పి దిగువన ఇటు కడెం ప్రాజెక్టు ఉంటుంది. కడెం ప్రాజెక్టుకు నిన్న 17 గేట్లను లిఫ్ట్ చేసి హైయెస్ట్ గా 2 లక్షల క్యూసెక్ల వాటర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సందీప్, గేట్లు లిఫ్ట్ చేసినప్పుడు కింద చాలా మంది చేపలు పడుతున్నారు, మీరు దిగువకు ఉండదు, చేపలు పడద్దు అని చెప్పినప్పటికీ కూడా ఒక వ్యక్తి మాత్రము చేపల వేటతో పాటు పాటుపై వైపు ఉన్నటువంటి తన పొలానికి వెళ్లేటువంటి క్రమంలో వరదలో చిక్కుకున్నాడు. క్రమక్రమంగా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే భారీగా వరద గేట్ల నుంచి వరద రావడంతో ఆ వరద ప్రవాహాన్ని తట్టుకోలేక అతను గల్లంతయ్యాడు వరదలో. అతని పేరు గంగాధరు, కడెం మండలానికి చెందినటువంటి వ్యక్తే. అతని ఆచూకైతే ఇంకా తెలియలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేస్తుంది. గేట్లు లిఫ్ట్ చేసినప్పుడు దిగువ ప్రాంతాలకు ఎవరు వెళ్లొద్దు, నదులో గాని వాగులో గాని వెళ్లొద్దు అన్నప్పటికీ కూడా ప్రజలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో గల్లంత అవుతున్నారు. సో కడెం ప్రాజెక్టు ప్రవాహం అంతా కూడా దాని దిగువన గోదావరి నదిపై ఉన్నటువంటి
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. నిన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లను లిఫ్ట్ చేసి దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ క్రమక్రమంగా ఇన్ఫ్లో ఇప్పుడు తగ్గుతూ ఉండడం, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచే వర్షం పడలేదు. ఇదంతా కూడా కేవలము వర్షం ఎఫెక్ట్ మార్నింగ్ టైం జస్ట్ 5 o'clock నుంచి స్టార్ట్ అయి 10-11 కు మధ్య పడ్డటువంటి వర్ష ప్రభావమే నిన్న సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యింది. సో నిన్న మధ్యాహ్నం నుంచి మాత్రము ఎక్కడ కూడా వర్షం పడలేదు. ఆ వర్షం నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ నుంచి అలానే కంటిన్యూ అవుతాయి. ఈ రోజు పరిస్థితి ఇంకా మరింత బీభత్సంగా ఉండే అవకాశం ఉండేది. సో వర్షం పడకపోవడంతో వరద ప్రభావం అయితే తగ్గింది. సో ప్రజెంట్ అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు 2 గేట్లను 20 గేట్లను లిఫ్ట్ చేశారు. 20 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్ల వాటర్ను దిగువకు పంపించారు. దీంతో వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం నుంచి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్ద అటు భద్రాచలం వరకు వెళ్తుంది. ఆ మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్ద కూడా 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం తోటి వాటర్ స్టోరేజ్ చేయడం లేదు. ఆ బ్యారేజ్ కు సంబంధించినటువంటి 85 గేట్లను లేపే ఉంచారు. కంప్లీట్ గా ఫ్రీ ఫ్లో కండిషన్ లో బ్యారేజ్ ఉంచడం తోటి కూడా వాటర్ అంతా కూడా యథావిధిగా దిగువకు వెళ్ళిపోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఈ సీజన్ లో మొదటిసారి గోదావరి నది ఉరకలు పెడుతూ గోదావరమ్మ ప్రవహిస్తుంది సందీప్. గత 3-4 రోజుల క్రితం వరకు కేవలం కాళేశ్వరం నుంచి మాత్రమే గోదావరి నది ప్రవాహం ఉండేది. పైన మనకు మహారాష్ట్ర నుంచి బాసరకు ఎంటర్ అయిన తర్వాత గోదావరి నది ప్రవాహం లేదు. ఎందుకంటే ఈ ఏరియాలో భారీ వర్షాలు పడలేదు కాబట్టి గోదావరి నది ప్రవాహం లేకపోయింది. కానీ 2 రోజుల క్రితం నుంచి కురుస్తున్న వర్షాలతోటి నిన్న ఉదయం నుంచి కూడా బాసర నుంచి వయ కాళేశ్వరం మీదుగా భద్రాచలం వరకు గోదావరి నది ప్రవాహము 2 వైపులా కూడా ఇరువైపులా ఒడ్డులను పట్టుకొని ప్రవహిస్తుంది. కాబట్టి గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు జలకలను సంతరించుకున్నాయి. కాబట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని గాని ఈ ప్రాంత సాగునీటికి గాని ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా అటు నందిమేడారం పంప్ హౌస్ ద్వారా 12,000 క్యూసెక్ల వాటర్ ను లిఫ్ట్ చేస్తున్నారు. పంపింగ్ చేస్తూ అటు ఎగువకు పంపిస్తున్నారు. సో వాగులు అయితే చాలా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. చాలా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఇంకా వాగులపై నుంచి కూడా ఆ వాగులపై ఉన్నటువంటి కాజ్వేల పైన గానీ ఆ వంతెన పైల నుంచి కూడా ఇంకా ప్రవాహం కొనసాగుతుండటంతో ఇటు కొమ్రమి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ జిల్లాలో ములుగు ఈ జిల్లాలో మాత్రం ఇంకా గ్రామాలకు మాత్రము రాకపోకలు కొన్ని నిలిచిపోయాయి. కాలనీలో కూడా టౌన్ లో ఉన్నటువంటి కాలనీలో కూడా నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అటు ఆదిలాబాద్ గానీ ఇటు లక్షట్పేట, ఇటు మంచిర్యాల, ఇటు బెల్లంపల్లి, రేపన్న, కొమ్రమి, ఆసిఫాబాద్ ఈ టౌన్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి పలు కాలనీలో కూడా నీళ్లు వచ్చాయి. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జిల్లాలో కూడా హెల్ప్ లైన్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అయితే రాజుపేట ఈ రోజు ఆదివారం కావడంతో సెలవుల కారణంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొంతమేర ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? భారీ వర్షాలు వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. 24 గంటల నుంచి 36 గంటల పాటు వర్ష సూచన ఉంది. దీంతో ఎక్కువగా వర్ష సూచన ఉన్నటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాస్త తక్కువ ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రెడ్ అలర్ట్ మనకు కొత్తగూడెం, హన్మకొండ, మహబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, భూపాల్పల్లి, జనగం, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు సండే అంటే వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా జన్మాష్టమి జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి నిన్న కూడా హాలిడే ఉండేది. మొన్న 15th ఆగస్టు కూడా హాలిడేనే ఉంది కాబట్టి సో ఈ వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో హాలిడేస్ రావడం వల్ల కూడా కొంచెం ప్రజలకు ఈ రవాణా వ్యవస్థ నుంచి ఇది ఏదైతే మనకు ట్రాఫిక్ అంటే ఎక్కువగా సిటీలకు సంబంధించినటువంటి ఈ ఇబ్బంది నుంచి అయితే తప్పించుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు వస్తున్న నేపథ్యంలోనే మొదటగా 5 జిల్లాలకు ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. సో ఈ రోజు కూడా హాలిడే కాబట్టి ఎక్కడి ప్రజలు అక్కడనే ఉండే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి
జిల్లాల ప్రజలు మాత్రం ఇంకా అధికారులు అప్రమత్తం చేశారు. మీకు ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలని చెప్పారు. ముఖ్యంగా డెలివరీకి అయ్యేటువంటి గర్భిణీల విషయంలో ఇంకొక 3-4 డేస్ టైం ఉన్నప్పటికీ కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ మండలంలోని ఆ గ్రామాల్లోని ఏమైనా వాగులు ఉంటే ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది అవుతే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ కావాలని చెప్తున్నారు. okay. ఎందుకంటే ఆ డాటా అంతా కూడా ఏఎన్ఎంల దగ్గర జిల్లా వైద్యాధికారుల దగ్గర ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. రోడ్లు మాత్రం చాలా దెబ్బతిన్న రోడ్లను కూడా రిపేర్ చేయాలని R&B శాఖ కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.